అందరికీ నమస్కారం. నా పేరు పి సాయి కుమార్, తెలుగు ఉపాధ్యాయుడు. పుస్తక సమీక్షలో భాగంగా నేను చదివిన పుస్తకం గురజాడ రచనలు కన్యాశుల్కం. గురజాడ అప్పారావు గారు రచించిన సుప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం. దీని మలికూర్పు 1909వ సంవత్సరంలో జరిగింది. ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. ఇది ఒక నాటకం కాబట్టి ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర ఒక పాత్రాన్ని మనం చెప్పలేము. ఇది ఎంతో ప్రసిద్ధిదైనటువంటి నాటకం. నాటి సామాజిక పరిస్థితులను గురించి వివరించేటటువంటి ఒక నాటకం. అటువంటి నాటకంలో ప్రధాన పాత్రలలో అగ్నిహోత్రావధానులు, కృష్ణరాయపురం అగ్రహారికుడుగా, అతని భార్యగా వెంకమ్మ, అగ్నిహోత్రావధానుడు వెంకమ్మల యొక్క పెద్ద కుమార్తె వితంతువు అయినటువంటి బుచ్చమ్మ, రెండవ కుమార్తె సుబ్బమ్మ, కుమారుడు వెంకటేశం, కర్ణాటక శాస్త్రి అగ్నిహోత్రావధానుల యొక్క భావమరిది, విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడిగా పనిచేసేవాడు. అలాగే కర్ణాటక శాస్త్రి యొక్క శిష్యుడు, అతనికి పెళ్లి కూతురు వేషం వేస్తారు, దాసరి వేషం కూడా వేస్తారు. లుబ్ధావధానులు అనే మరొక పాత్ర, ఈయన రామచంద్రాపురం యొక్క అగ్రహారికుడు. మీనాక్షి లుబ్ధావధానుల యొక్క కుమార్తె వితంతువు. రామప్ప పంతులు రామచంద్రాపురం అగ్రహారం యొక్క కరణం. గిరీశం లుబ్ధావధానుల పినతల్లి కొడుకు, పైగా వెంకటేశానికి చదువు చెప్పినటువంటి అయ్యవారు. సౌజన్యరావు పంతులు వకీలు, భీమారావు పంతులు ప్లేడరు, నాయుడు అనేటువంటి ఒక ప్రైవేటు వకీలు, పూజారి గవరయ్య, ఇతను ఒక వైద్యుడు మాంత్రికుడుగా ప్రసిద్ధి చెందినటువంటి పాత్ర. అలాగే మధురవాణి అనేటువంటి ఒక వేశ్య పాత్ర. వీటితో పాటు సహాయక పాత్రలుగా డిప్టీ కలెక్టర్, హెడ్ కానిస్టేబుల్, పోలిశెట్టి, సిద్ధాంతి, భైరాగి, దుకాణందారు, గ్రామ మునసబు, తహసీల్దారు, యోగిని, లుబ్ధావధానుల యొక్క నౌకరు, అసిరిగాడు మొదలైనటువంటి పాత్రధారులు దీంట్లో ప్రముఖ పాత్రను వహించడం జరిగింది. ఈ నాటకం మొదటి అంకం దగ్గర నుంచి 7 అంకాలుగా ఎంతో రమణీయంగా తీర్చిదిద్దబడినటువంటి నాటకం. మరి ఈ కన్యాశుల్కం అనేటువంటి ఈ గురజాడ అప్పారావు గారి రచనలు భాగంగా ఉన్నటువంటి కన్యాశుల్కంలో ఉన్నటువంటి ప్రధాన కథ ఏమిటి అంటే, ఇది నాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను గురించి తెలియజేస్తుంది. బాల్యాచారాలు, వితంతు వివాహాలు, ఇలాంటి విషయాల గురించి ఎంతో చక్కగా హృదయాత్మకంగా ఈ నాటకం అనేది తెలియజేస్తూ ఉంటుంది. దీంట్లో ఈ నాటకంలో ఇంగ్లీష్ చదువుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. గురజాడకు కొంత ముందర ఆయన జీవితకాలంలోనూ ఇంగ్లీష్ చదువులు దేశమంతటా వ్యాపిస్తూ వచ్చాయి. ఇందువల్ల జరిగినటువంటి మేలుల గురించి ఇంతకుముందు ప్రస్తావించబడింది. కానీ ఇంగ్లీషు మేర్చ భాష, అందువల్ల దాన్ని సహించిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. దాని ద్వారా అలవడే ఆధునిక విద్యా సంస్కారాలు సనాతనములకు సహింపరానివిగా ఉంటూ ఉండేవి. అటువంటి ఇంగ్లీష్ని ఆ రోజుల్లో పొట్టకూటి కోసం ఆధారపడేవారు. అలాగే ఇంగ్లీష్ చదువుకుంటే పెద్ద పెద్ద రాజోద్యోగాల్లో నియమితులు అవ్వచ్చు అనేటువంటి ఒక నమ్మకం నాటి ప్రజల్లో ఎక్కువగా ఉంటూ ఉండేది. ఇంగ్లీషులో విద్యని అభ్యసిస్తే మనకి రాబడి కూడా ఎక్కువగా వస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ ఉండేవారు. అలాగే అగ్నిహోత్రావధానులు చీటికి మాటికి ఈ ఇంగ్లీష్లో పిల్లల్ని చదివిస్తున్నారు అని చెప్పి తిట్టిపోస్తూ ఉంటాడు. కానీ అతని భార్య అయినటువంటి వెంకమ్మకు తన కుమారుడు ఇంగ్లీషులో చదివితే ఎంతో గొప్పవాడవుతాడు, ఏదో మున్సిపల్ గిరియానం చేసుకుంటాడు, వచ్చేటువంటి డబ్బులతోటి ఎక్కడో దిక్కున పొలం కొనుక్కుంటాడు, ఇలాంటి నమ్మకాలతోటి ఆమె
ఉంటూ ఉంటుంది. అలాంటి ఇంగ్లీష్ చదువుల గురించి ప్రస్తావించాడు. అలాగే నాటి కాలంలో ఉన్నటువంటి వితంతు వివాహాల గురించి, బాల్య వివాహాలు, ముఖ్యంగా బాల్య వివాహాల గురించి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. అంటే కన్యాశుల్కం తీసుకొని డబ్బు కాసబడి పెద్దవారిని సైతము కూడా భర్తలుగా పొందడానికి వెనుకడుగు వేసేవారు కాదు నాటి రోజుల్లో. అలాంటి పరిస్థితులు ఉండేవి. ఆనంద గజపతిరాజు గారు విజయనగర సంస్థానం యొక్క అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి బాల్య వివాహాలను చూసి ఎంతగానో బాధపడ్డారట. సుమారుగా సంవత్సరానికి 300 పైచిలకు బాల్య వివాహాలు జరిగేవని చెప్పి ఆయన ఒక సర్వే చేసుకుంటే ఆ సర్వేలో తేలిందట. ఒకరోజు గురజాడ అప్పారావు గారిని పిలిచి బాల్య వివాహాల మీద ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి, చిన్నపిల్లల్ని బడికి పంపించాలి, చదువుకోమని చెప్పాలి, కానీ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అనేది తప్పు, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మనం ఏదన్నా చెయ్యాలి అని చెప్పి అడగ్గా గురజాడ అప్పారావు గారు ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఈ కన్యాశుల్కం అనేటువంటి ఈ నాటకాన్ని రచించినట్లుగా మనకి తెలుస్తుంది. ఆ విధంగా కన్యాశుల్కం 1892 ప్రాంతంలో రచించబడి ప్రదర్శించబడి ప్రజల యొక్క ఆలోచనలో ఈ బాల్య వివాహాల పట్ల, వితంతు వివాహాల పట్ల మరియు మూఢనమ్మకాల పట్ల కూడా ఎంతో మార్పును తీసుకొచ్చినటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి నాటకంగా ప్రజాదరణ పొందింది. ఈ నాటకాన్ని తర్వాత కాలంలో చలనచిత్రంగా కూడా మరచారు. ఇప్పటికీ కూడా హరిశ్చంద్ర పద్యాలు తెలియనటువంటి తెలుగువారు ఎవరైతే లేరో, కన్యాశుల్కం నాటకాన్ని ఇష్టపడినటువంటి ఆంధ్రులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి కన్యాశుల్కం అనేటువంటి ఈ నాటకాన్ని చదవడం మనం అందరి అదృష్టం. మరి ఈ పుస్తకం నుంచి ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకున్నాము అని అంటే కనుక, అప్పటి సాంఘికలో ఉన్నటువంటి అవినీతి గురించి, అలాగే బాల్య వివాహాల గురించి, సమాజాన్ని అప్రతిష్ట పాలు చేసి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులను గురించి ఇది తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడున్న వ్యవస్థకు ప్రజాస్వామిక వ్యవస్థ అని మనం పేరు పెట్టుకున్నాము. అయితే ప్రజాస్వామిక వ్యవస్థ కింద దురవస్థల పాలయ్యేది ప్రజలు కాబట్టి, ప్రజలు కడుపులు కొట్టి జేబులు నింపుకొని వాళ్లకు కపాలాల సోపానాల మించి ఉన్నత శిఖరాలకు జగలాటలాడే వాళ్లకు ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో అందుబాటులో లేని సదుపాయాలు ఏమీ లేవు అనేటువంటి తెలుస్తుంది. అలాగే స్వలాభం కోసం ఎటువంటి దారుణాలు చేయడానికైనా జంకలేనటువంటి పరిస్థితుల గురించి, మనస్తత్వాల గురించి కూడా తెలియజేస్తుంది ఈ నాటకం. కులం, మతం, ప్రాంతం మొదలైనటువంటి వాటి పేర్లు చెప్పి ప్రజల్ని, దేశాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి కట్టుదిట్టమైన ఉద్యమాలు, పగటి వేషాలు, నడివీధుల్లో బందిపోట్లు, మానభంగాలు, హత్యలు, ఇలాంటి విషయాల్ని గురించి కూడా మనం ఈ నాటకం ద్వారా తెలియజేస్తుంది. అంటే సామాజిక రుగ్మతల్ని రూపుమాపడానికి సమాజంలో అంతర్భాగమైనటువంటి సాహిత్యాన్ని ఈ నాటక రూపంలో విధిగా భాగస్వామిగా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకి ఏమైనా కొత్త పదాలు ఏమైనా తారసపడ్డాయా అంటే, ఈ నాటకం అంతా కూడా చాలా సరళ భాషలో జరుగుతూ ఉంటుంది, ఉత్తరాంధ్ర మాండలికంలో వెళుతూ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద పదాలు ఏవి కూడా లేవు. కానీ ఈ నాటకం చదివిన 7 అంకాలు చదివినటువంటి సందర్భంలో ఒక 2 పదాలు నాకు కొత్తగా అనిపించాయి. అది మిష అన్నది ఒకటి, కిరస్థానం అన్నది ఒకటి, రుణాక్రాంతం అనేటువంటి పదాలు ఒకటి. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మనం చదవడమే కాకుండా మనం ఎవరికైనా సిఫార్సు చేస్తామా చదవడం ఎందుకు చేస్తాము అంటే, గురజాడ అప్పారావు గారి యొక్క రచనా శైలిని తెలుసుకోవడానికి, నాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, బాల్య వ్యవహార పట్ల అందరికీ కూడా అవగాహన కల్పించడానికి, మరియు నాటకాన్ని చూడడమే కాకుండా చదవడం ద్వారా కూడా నాటకంలో ఉన్నటువంటి ఆ కథల్ని, ఆ కథనాన్ని, ఆ పాత్రల యొక్క తీరుదిని, రసానుభూతిని పొందడానికి కూడా ఈ పుస్తకం
ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా మరొకసారి గురజాడ అప్పారావు గారి విరచితమైనటువంటి గురజాడ రచనలో భాగమైనటువంటి ఈ కన్యాశుల్కం నాటకాన్ని అందరూ కూడా చదివి ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.